చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరి పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 నెలల సమయం దాటుతున్నది. మరి అందులో భాగంగా మన ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నేత, 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైనటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరి 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మన కోసిగి పట్టణానికి పలు శంకుస్థాపనలు చేయడానికి చేస్తున్నారు. మరి ఈ విధంగా వచ్చిన సందర్భంగా ప్రజలు కూడా అందరూ కూడా ఈ వేదిక దగ్గరికి వచ్చేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరున ప్రజలను తెలియజేస్తూ ఉన్నాను. మరియు మన మారుమూల ప్రాంతమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఒక మంత్రి కావడమే మహా గొప్ప అనుకున్నటువంటి సమయం లోపల మరి మనకు తెలియనప్పుడు ఎప్పుడో ఒక మంత్రి ఉన్నారు. అప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి కూడా ఎన్నో పార్టీలు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ మన ఎవరు కూడా కదా మంత్రి కూడా కనీసం మంత్రి కూడా కాలేకపోయినారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తెలంగాణ లోపల ప్రజలు పెద్ద ఎత్తున నమ్మి మరి ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మన కొడంగల్ ప్రాంతంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు శంకుస్థాపనకు ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు గారు మరి పలు అభివృద్ధి పనులు ఎన్నో పంచాయతీరాజు బీట్ రోడ్లు కానీ, మరి R&B రోడ్లు కానీ, మరి CC రోడ్లు కానీ, మరి విద్యా సంస్థలు, మరి మెడికల్ సంస్థలు, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి అందరూ కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావించి ఈ సభా వేదిక దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరిని వేడుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.